2024 సంవత్సరంలో ఈ చివరి ఆదివారం, ఈ కుటుంబ ఆదివారం, ఈ ఫ్యామిలీ సండేను జరుపుకోవడానికి మరి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవాది దేవునికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మానవ సమాజంలో దేవుడు ఒక కుటుంబాన్ని ఒక గొప్ప వరంగా మానవ జాతి అంతటికీ కూడా దేవుడు ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మన యొక్క కుటుంబాలు ఈ సమాజంలో నూతనమైనటువంటి రీతిలో జీవించడానికి కుటుంబము అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం నేడు దినాన్న. అన్నీ ఉన్నవాడు ఎక్కువే బాధపడతా ఉంటే ఏమీ లేనివాడు లేని దాని కొరకు ఆరాటపడేటువంటి వాడుగా ఉంటాడంట. నేడు దినాన్న కుటుంబ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు నేను రోజు ఇక్కడ నుంచో నేనే చెప్తా ఉన్నాను, మా నాన్నగారి యొక్క అన్నదమ్ములు 11 మంది సంతానం. కానీ నాకు ఈరోజు ఏదైనా బాధ కలిగితే, నాకు ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే, నా జీవితంలో ఏదైనా ఒక చిన్న సంతోషం వస్తే ఆ 11 మంది సంతానంలో కంటే కూడా నా స్నేహితుడినో లేదా నాతో నేను పనిచేస్తున్నటువంటి సంఘాలలో ఉన్నటువంటి సేవకులకు నా మొట్టమొదటి ఫోన్ వెళ్తుంది తప్ప నా కుటుంబంలో ఉన్నటువంటి ఎవరు చాలాసార్లు గుర్తురారు నాకు. కారణం ఏంటి అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు వరముగా ఉండాల్సినటువంటి కుటుంబాలు నేటి దినాన అనేకమైనటువంటి సమస్యల కారణంగా, సమాధానం లేనటువంటి కారణాలుగా వరముగా ఉండాల్సినటువంటి కుటుంబాలు భారముగా మారిపోతూ ఉన్నాయి నేటి దినాన సమాజంలో. కుటుంబాల్లో ప్రేమలు మనం చూడలేకపోతూ ఉన్నాం, కుటుంబాల్లో గౌరవాన్ని మనం చూడలేకపోతూ ఉన్నాం, కుటుంబాల్లో పరస్పర సహాయ సహకారాలు కనుమరుగవుతూ ఉన్నాయి నేటి దినాన్న. ఒక పెద్ద కుటుంబాల నుంచి చిన్న కుటుంబాలుగా మారిపోయినాయి, చిన్న కుటుంబాల నుంచి అతి చిన్న కుటుంబాలుగా మారిపోయినాయి, అతి చిన్న కుటుంబాల నుంచి భర్త ఒక చోట, భార్య ఒక చోట, భర్త దగ్గర ఒక కుమారుడు, భార్య దగ్గర ఒక కుమారుడు అనేటువంటి స్థితిలోనికి నేటి దినాన్న కుటుంబ వ్యవస్థలు అనేవి మారిపోతూ ఉంది. అందుకే ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ధ్యానాంశము కూడా అదే, ఆరోగ్యకరమైనటువంటి కుటుంబము అనేటువంటి విషయాన్ని, ఆ యొక్క అంశాన్ని నేటి దినాన్న మనం జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో. ఆరోగ్యకరమైనటువంటి కుటుంబము అనేది ఒక స్వస్థతా స్థలం. స్వస్థత అంటే పూర్తిగా ఆరోగ్యంగా ఉండేటువంటి స్థలము కుటుంబం అనేది. దేవుడు మన కుటుంబాలు ఇచ్చింది ఎందుకంటే ఆరోగ్యకరమైనటువంటి రీతిలో మన కుటుంబాలు ఉండాలి, ఆరోగ్యకరమైనటువంటి రీతిలో మన కుటుంబాలు నడిపించుకోవాలి, ఆరోగ్యకరమైనటువంటి విధానంలో మన యొక్క కుటుంబ వ్యవస్థను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అని దేవుడు కుటుంబ వ్యవస్థను ఈ లోకంలో ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆదికాండము 2వ అధ్యాయంలో 18 నుంచి 24వ వచనం వరకు వివాహ సమయాల్లో మనం చదువుతూ ఉంటాం కదా. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేయదుననుకొను. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధమైనటువంటిది ఈ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది. ఎవరో మానవుడు చేసినటువంటిది కాదు. నీకున్నటువంటి బంధువులే కావచ్చు, నీకున్నటువంటి రక్త సంబంధులే కావచ్చు, నీ తల్లిదండ్రులే కావచ్చు, భార్యే కావచ్చు, భర్తే కావచ్చు, నీకున్నటువంటి ఎవరైనప్పటికీ కూడా ఆ బంధము అనేది దేవుడు ఏర్పాటు చేసినది. దేవుడు పరిశుద్ధమైనటువంటి రీతిలో మన యొక్క జీవితాలను సంతోషముగా ఉంచుట కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప బంధము అని మరి ఇక్కడ ఆదికాండము మొదటిలోనే మనం చూస్తూ ఉన్నాం. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి కట్టడము ఈ యొక్క కుటుంబము అనేది. 127వ కీర్తనలో మనం అదే చదువుతాం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవుడే కుటుంబాన్ని ఏర్పాటు చేసింది, దేవుడే కుటుంబ వ్యవస్థను నిర్మించింది, దేవుడే దాని పరిశుద్ధమైనటువంటి రీతిలో మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, ఈ భూమిని నిండించి ఈ భూమి మీద ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు మీ కుటుంబాలు ఉన్నతమైన రీతిలోనికి నడవాలి అని దేవుని యొక్క ఉద్దేశమై అనేది అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క కుటుంబము కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడినది, అది పరిశుద్ధమైనది అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, దేవుని సన్నిధానంలో కుటుంబము దేవుని యొక్క ప్రేమను చూపించేదిగా ఉండాలి ఈ యొక్క లోకంలో.
వారి మధ్యన ఉన్నటువంటి ఆప్యాయతల మూలంగా కావచ్చు, ప్రజల మధ్యన ఉన్నటువంటి బంధుత్వాల మధ్యన ఉన్నటువంటి అనురాగం ద్వారా కావచ్చు, ఐక్యత ద్వారా కావచ్చు, సమాధానం ద్వారా కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా కుటుంబ వ్యవస్థను ఈ లోకంలో జాగ్రత్తగా నడిపించుకోవడం ద్వారా దేవుని యొక్క ప్రేమను ఈ లోకంలో మనము చూపించేటువంటి వారుగా మనం ఉండాలి. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఈ లోకంలో మనం చూపించేటువంటి వారుగా ఉండాలి మన కుటుంబాల ద్వారా. సొంత మాత్రమే కాదు కానీ కుటుంబం అనేది తరువాతి తరాలకు ఒక ఆత్మీయ విశ్వాస జీవితాన్ని నేర్పించేదిగా ఉండాలి తప్పనిసరిగా. ఎప్పుడో 1800 సంవత్సరాల క్రితం మరి బాబులపాడు ప్రాంతంలో ఎవరో ఒక మిషనరీ వచ్చి, ఎవరో తన ప్రాంతాన్ని విడిచిపెట్టి, తన దేశాన్ని విడిచిపెట్టి ఈ యొక్క ప్రాంతానికి వచ్చి దేవుని సువార్తను ప్రకటించి అనేక మందిని దేవుని మార్గంలో నడిపించి ఉండుంటాడు. కానీ నేటికి కూడా యొక్క సంఘము అనేది ఒక స్థిరమైనటువంటి పునాదిగా మరి ఒక స్థిరమైనటువంటి రీతిలో వెళ్ళగలుగుతూ ఉంది. ఆ స్థిరమైనటువంటి రీతిలో తమ విశ్వాస జీవితాలను కాపాడుకుంటా ఉన్నది అంటే కారణం ఏంటంటే మన పితరులు తెలిపినటువంటి సంగతులను, ఆ పితరులు నేర్చుకున్నటువంటి సంగతులను వారు ఏం చేస్తూ ఉన్నారంటే వివరించుకుంటూ వెళ్తూ ఉన్నారు. కీర్తనాకారుడు 78వ అధ్యాయం ఆసాబు కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉంటాడు. 78వ అధ్యాయము 2-3 వచనాల్లో పూర్వకాలపు గూఢమైన వాక్యములను నేను తెలియజెప్పేదను, మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను మేము చెప్పేదం. సో కుటుంబం అనేది ఆ విశ్వాసపు జీవితాన్ని తరువాతి తరాలకు తీసుకువెళ్ళేటువంటి గొప్ప పునాది, ఒక గొప్ప వ్యవస్థ కుటుంబ వ్యవస్థ అనేది. దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి కార్యాలు, దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ఆశీర్వాదాలను, మన ఆత్మీయ విశ్వాస జీవితాన్ని తరువాతి తరాలకు కొనసాగించేటువంటి బాధ్యత కలిగినటువంటి వారుగా ప్రతి ఒక్క కుటుంబము కూడా తప్పనిసరిగా ఉండాలి. ద్వితీయోపదేశకాండంలో కూడా తమ తల్లిదండ్రులకు తెలియజేస్తూ ఉంటాడు, ప్రతి దినము కూడా మీ బిడ్డలకు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మాటలను మీరు బోధించేటువంటి వారిగా ఉండాలి. ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి అని తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా మనము మన యొక్క కుటుంబాలలో దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని, దేవుని యొక్క ఆత్మీయ విశ్వాస యాత్రను మన తరువాతి తరాలకు మనం నేర్పించేటువంటి వారుగా ఉండాలి. దేవుని అందలి భయభక్తులను మన బిడ్డలకు మనం నేర్పించేటువంటి వారుగా ఉండాలి. మనం ఎంత ప్రార్థనాపరులమో, మనం ఎంత విశ్వాస జీవితంలో నడుస్తూ ఉన్నామో, మనం ఎంతగా దేవుని కొరకు ప్రయాసపడతా ఉన్నామో, మనం ఎంతగా దేవుని మీద ఆధారపడతా ఉన్నామో, మన తరువాతి తరాలకు కూడా మనం వాటిని నేర్పించేటువంటి సాధనాలుగా ప్రతి ఒక్క కుటుంబము తప్పనిసరిగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఒకటి, ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడింది, పరిశుద్ధమైనది. రెండోది, ఇది దేవుని ప్రేమను ఈ లోకంలో చూపించేది, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఈ లోకంలో చూపించేది. మూడవది, తరువాతి తరాలకు విశ్వాస జీవితాన్ని కొనసాగించేది కుటుంబ వ్యవస్థ అనేటువంటి విషయాలను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సో కేవలం ఆత్మీయమైనటువంటి రీతిలో మాత్రమే కాదు కానీ ప్రతి ఒక్క కుటుంబం కూడా ఒక ఎమోషనల్ సపోర్ట్ అనేది ఒకరితో ఒకరికి ఇచ్చుకునేటువంటి ఒక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అనేది ఒక ఆత్మీయమైనటువంటి జీవితంలో మాత్రమే కాదు కానీ, దేవుని వాక్యానుసారమైనటువంటి విధానంలో మాత్రమే కాదు కానీ, ఒక ఎమోషనల్ సపోర్ట్ అనేది, ఒక ప్రాక్టికల్ సపోర్ట్ అనేది భౌతికపరమైనటువంటి విధానంలో కావచ్చు, ఎదుటివారు వేదనకరమైనటువంటి స్థితిలో ఉంటే ఆ వేదనను పంచుకునేటువంటి విషయంలో కావచ్చు, కుటుంబ వ్యవస్థ అనేది తప్పనిసరిగా ఆ బలహీనత సమయాల్లో నిలవబడేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యవస్థ. ఎంత తిట్టుకున్నా, ఎంత కొట్టుకున్నా, ఎంత ఎండకి వెళ్ళిపోయినా, తను తిట్టినటువంటి వ్యక్తి సమస్యలో ఉన్నాడు అంటే, మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు అంటే, అనారోగ్యంతో ఉన్నాడు అంటే, అతనికి ఏదైనా సమస్య ఏర్పడింది అంటే వారి కొరకు పరిగెట్టుకొని వెళ్ళేటువంటి వ్యవస్థ కేవలం కుటుంబ వ్యవస్థే. మా నాన్నగారు చనిపోవడానికి 10 రోజుల ముందు మా నాన్నగారికి మా బాబాయ్కి ఒక పెద్ద గొడవ అయింది, ఏదో వేరే బాబాయ్ గురించి. నేను మా నాన్న చాలా మాటలు అన్నాడు మా బాబాయ్. మామూలుగా అయితే అసలు నేను కనబడితే మా నాన్న చనిపోయినప్పుడు వచ్చినా కూడా నేను అసలు మళ్ళీ కనీసం లోపలికి కూడా రానివ్వకూడదు, నేను గెంటేయాలి.
కానీ మా నాన్నతో ప్రతి దినము ప్రేమగా మాట్లాడేవాడేమో తర్వాత రోజు వచ్చాడు. కానీ మన నాన్న మీద ఒక వారం రోజుల క్రితం గొడవైనాడు, ఆ రాత్రి పరిగెట్టుకుంటూ వచ్చాడు మా నాన్న దగ్గరికి. ఆ రాత్రి అంతా కూర్చొని ఏడుస్తూనే ఉన్నాడు. అన్నయ్య నేను క్షమించమని అడగాలనుకున్నాను, నేను అడగలేకపోయాను. సో కుటుంబ వ్యవస్థ అనేది ఒక ఎమోషనల్ సపోర్ట్ మనందరి యొక్క జీవితాల్లో తప్పనిసరిగా కావాలి. ఆ యొక్క సపోర్ట్ అనేది అందుకే కీర్తనాకారుడు సెలవిస్తూ ఉంటాడు 133వ కీర్తనలో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, అంత మనోహరం. నిజంగా మేలే. మన యొక్క సమస్యలలో ఐక్యత కలిగి జీవించడం అనేది, ఆ బంధుత్వం అనేది చాలా మేలుకరంగా ఉండగలుగుతా. తప్పనిసరిగా మనం ఊహించినటువంటి సంఘటనలు మన జీవితాలు ఎదురైనప్పుడు ఆ ఐక్యత అనేది మన జీవితాలకు ఒక గొప్ప ఉపకారంగా మార్చబడగలుగుతుంది తప్పనిసరిగా. సో ఒక ఎమోషనల్ సపోర్ట్ అనేది ఇచ్చేది ఒక కంఫర్ట్ అండ్ ఎన్లైట్మెంట్ మన యొక్క జీవితాల్లో ఒక చక్కని కంఫర్ట్, ఒక చక్కని ఆదరణ ఇచ్చేటువంటి ఒక స్థలము లేదా ఒక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అనేది. అది మేలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనోహరము అని సెలవిస్తూ ఉంది. అవసరతలలో సహకారం అందించేటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ అంటే అనేది. అవసరతల్లో ఉన్నప్పుడు, అక్కరల్లో ఉన్నప్పుడు, ఏదైనా సమస్యలలో ఉన్నప్పుడు అవసరతల్లో సహకారం, పరస్పర సహకారాన్ని అందించేటువంటిది కుటుంబ వ్యవస్థ అనేది. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో 44 నుంచి 47 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, వీరు అపోస్తుల బోధ యందును సహవాసము యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండిరి. అప్పుడు ప్రతి వానికి భయం కలుగును, మరియు అనేక మహత్కార్యములు సూచక క్రియలు అపోస్తుల ద్వారా జరిగిను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఏం చేస్తూ ఉన్నారంట, ఉంచుకొనెను. దానితో వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉన్నారు. సో కుటుంబం అనేది తప్పనిసరిగా అవసరతల్లో సహాయ సహకారాలు అందించుకునేటువంటి ఒక గొప్ప వ్యవస్థ, ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితి అని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ యొక్క తిమోతికి రాసిన మొదటి పత్రికలో కూడా 5వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, అయితే ఏ విధవరాలకైనా పిల్లలు కానీ మనుమలు కానీ ఉండిన ఎడల మీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. ఎదుటివారికి ప్రత్యుపకారం చేయడానికి కుటుంబ వ్యవస్థను దేవుడు ఇస్తూ ఉన్నాడు. మొదటిది ఒకరికొకరు కంఫర్ట్, ఒకరికొకరు ఆదరించుకునేటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ అనేది. రెండోది అవసరతలలో ఎదురయ్యేటువంటి సమస్యలలో ఒకరికొకరు సహాయ సహకారాలను అందించుకునేటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ అనేది. సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చదువుతా ఉన్నప్పుడు 22వ అధ్యాయము 6వ వచనంలో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. క్రమశిక్షణ నేర్పించవలసినటువంటి స్థలము కుటుంబము అనేది. ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడింది. దేవుని ప్రేమని లోకంలో చూపించాల్సింది, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని లోకంలో చూపించాల్సింది, దేవుడు చేసినటువంటి మేలును తమ తరువాతి తరాలకు తీసుకువెళ్లాల్సింది కుటుంబము. అలాగే భౌతిక పరంగా దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబంలో ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా నేనున్నాను అని ఆదరణ కలిగించేటువంటి గొప్ప వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. ఎవరైనా అవసరతలు ఉన్నారు కుటుంబంలో అంటే ఆ కుటుంబ అవసరతలు తీర్చడానికి ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, మనసులో అంతకుముందు ఎన్ని శోధనలు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, గొడవలు, కొట్లాట్లు ఏమున్నప్పటికీ కూడా తన కుటుంబ సభ్యుడు అవసరతలో ఉన్నాడు అంటే సహకారాన్ని అందించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరము ఈ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది. మూడవది, బిడ్డలకు క్రమశిక్షణ నేర్పించవలసినటువంటి స్థలము కుటుంబము అనేది. మా పిల్లలు ఎలా ఉంటున్నారండి స్కూల్లో ఉన్న టీచర్ల మీద, స్కూల్లో ఉన్నటువంటి వారి మీద అరుస్తూ ఉంటాం చాలాసార్లు. కానీ క్రమశిక్షణ నేర్పించాల్సినటువంటి మొట్టమొదటి పాఠశాల, మొదటి స్కూల్ ఏది అంటే మన యొక్క గృహమే.
మన గృహము నుండే ప్రారంభం అవ్వాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఒక టీచర్గా మారాలి. ప్రతి ఒక్క గృహములో నీ గృహము నుండే ప్రారంభం అవ్వాలి క్రమశిక్షణ అనేది. నీ గృహములోనే నేర్పించాలి దేవుని యొక్క మార్గంలో నడుచుకోవడం అనేది. నీ గృహములోనే నేర్పించాలి. అవసరతలో ఉన్న వారికి సహకారాన్ని అందించేటువంటి వ్యక్తిగా నేను ఉండాలి అని. నీ గృహము నుంచే క్రమశిక్షణ అనేటువంటి పాఠము బిడ్డలకు నేర్పించాలి. అది దేవుడు కోరుకునేటువంటి కుటుంబ వ్యవస్థ. ఏ కుటుంబాలు అయితే ఇలా ఉండగలుగుతాయో అలాంటి కుటుంబాలు ఆరోగ్యకరమైనటువంటి కుటుంబాలుగా, హెల్దీ ఫ్యామిలీస్గా ఆ కుటుంబాలు అనేవి ఈ లోకంలో ముందుకు కొనసాగలుగుతాయి. నిజంగానే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరముగా ఈ లోకంలో గర్వంగా తలెత్తుకొని తిరిగేటువంటి పరిస్థితులు ఆ కుటుంబాల మధ్యలో ఉండగలుగుతాయి. అబ్రహాము యొక్క కుటుంబాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 12వ అధ్యాయంతో ప్రారంభమై 29వ అధ్యాయం వరకు లేదా 17వ అధ్యాయం వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు అబ్రహాము యొక్క కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అబ్రహాము దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని తన హృదయంలో పదిలపరుచుకొని మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న ఆటంకాలు, శ్రమలు, శోధనలు, కలతలు, తన కుటుంబ వ్యవస్థ అనేది విచ్ఛిన్నమైపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా తన కుటుంబాన్ని విశ్వాసం అనేటువంటి పునాది మీద కట్టుకున్నాడు. తన కుటుంబాన్ని విధేయత అనేటువంటి పునాది మీద కట్టుకున్నాడు అబ్రహాము. తన కుటుంబాన్ని క్షమాపణ గుణము అనేటువంటి ఆ పునాది మీద కట్టుకున్నాడు. కాబట్టి అబ్రహాము యొక్క కుటుంబం అనేది ఆశీర్వదించబడినటువంటి కుటుంబముగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అబ్రహాము సంతానము నుంచి ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి సంతానము వచ్చినటువంటి విధానం అనేది మనం చూడగలుగుతూ ఉన్నాం. సో ప్రతి ఒక్క కుటుంబము కూడా దేవుని యొక్క ప్రణాళికకు ప్రాధాన్యతనిచ్చేటువంటి కుటుంబాలుగా ప్రతి ఒక్క కుటుంబం ఉండాలి. అలా ఉన్నప్పుడే అబ్రహాము కుటుంబం వలె ఆశీర్వదించబడేటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు మనం చూడగలుగుతాం. రెండవది, దావీదు యొక్క కుటుంబాన్ని మనం చూస్తూ ఉంటాం. దావీదు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మొదటి సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయం నుంచి ప్రారంభమై ఆ తరువాతి అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. కీర్తన 51లో ఒక చక్కని ప్రార్థన చేస్తూ ఉంటాడు కూడా దావీదు. దావీదు యొక్క జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు ఎదురైనాయి. తన జీవితంలో అనేకమైనటువంటి శోధనలు ఎదురైనాయి. శత్రువులు తన చుట్టుముట్టినటువంటి సందర్భాలు ఎదురైనాయి. సొంత కుమారుడే తన మీద దాడి చేసినటువంటి, ఎదురు తిరిగినటువంటి పరిస్థితులు ఎదురైనాయి. సొంత కుటుంబంలోనే శోధనలు ఎదురైనాయి దావీదు యొక్క జీవితంలో. అయినప్పటికీ ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ ఆ సమస్యలలో ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలో, ఎలా తన శత్రువును క్షమించాలో నేర్పించి తన యొక్క కుటుంబాన్ని, ఆ దావీదు సంతానాన్ని స్థిరపరుచుకున్నటువంటి వ్యక్తిగా దావీదు యొక్క కుటుంబ జీవితం అనేది మనకు కనబడతా ఉన్నది. మూడవ కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు క్రిస్మస్ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం యేసు క్రీస్తు వారి యొక్క కుటుంబాన్ని. మరియా యోసేపులు కావచ్చు, యేసు క్రీస్తు వారు కావచ్చు, మరీలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత తగ్గింపు కావచ్చు, యోసేపులో ఉన్నటువంటి నీతివంతమైనటువంటి జీవితం కావచ్చు, యేసు క్రీస్తులో ఉన్నటువంటి పాపులను సైతం క్షమించాలి, తను మీద శత్రుత్వాన్ని చూపించే వారిని సైతం ప్రేమించాలి అనేటువంటి ఒక గొప్ప మాటలను తన కుటుంబము ద్వారా యేసు క్రీస్తు వారు కూడా తన కుటుంబం ద్వారా అనేక మంది కుటుంబాలకు నెడిదినాన చక్కని ఆదర్శంగా నిలవబడతా ఉన్నారు. మరి ఈరోజు మన జీవితాలు అబ్రహాము యొక్క కుటుంబం వలె ఆశీర్వదించబడాలి అన్నాం, లేదా దావీదు యొక్క కుటుంబం వలె మన కుటుంబాలు స్థిరపరచబడాలి అన్నా, యేసు క్రీస్తు వారి యొక్క కుటుంబం వలె ఈ లోకంలో చక్కని కీర్తిని, ప్రతిష్టను సంపాదించుకోవాలి అన్నా మన జీవితాల్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు మన కుటుంబ వ్యవస్థలో మనం చూడగలుగుతాం. ఈరోజు చదువుకున్నటువంటి 3 పాఠాల నుంచి ఆ మాటలను నేటి దినాన మనం జ్ఞాపకం చేసుకుంటాం. దానికంటే ముందుగా ఆశీర్వదించబడినటువంటి కుటుంబాల మధ్య మాత్రమే కాదు కానీ కుటుంబాల మధ్య సమస్యలు ఉన్నటువంటి కుటుంబాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనవి కనబడతా ఉన్నాయి. అందులో మొట్టమొదటి కుటుంబము ఎవరు అంటే పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదట గొడవ ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడ చేయొద్దండి, మొన్న టీచర్ గారిలాగా మీరు కూడా చెప్పిన వాళ్ళ గిఫ్ట్ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి గొడవ ఎక్కడ ప్రారంభమైంది? కయీను హేబేలు మధ్య. సో మొట్టమొదటి ఆ కాన్ఫ్లిక్ట్ అనేది, మొట్టమొదటి గొడవ సహోదరుల మధ్య వచ్చినటువంటి, ఒక సహోదరుడికి వచ్చినటువంటి అసూయ కారణంగా
మొట్టమొదటి గొడవ కారణమైంది. అది ఎక్కడ దాకా దారితీసింది? హత్య వరకు దారితీసింది. ఆదికాండము 4వ అధ్యాయం 1 నుంచి 6 వరకు మనం చూస్తూ ఉన్నాం. ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, ఇగో ఇదంతా మీదే అని దేవుడు ఒక సంతోషకరమైనటువంటి కుటుంబ వ్యవస్థను దేవుడిస్తే, మనిషిలో వచ్చినటువంటి అసూయ కారణంగా కుటుంబ వ్యవస్థ అనేది ఏమైపోయిందంటే వేరైపోయింది. కాన్ఫ్లిక్ట్స్ అనేవి స్టార్ట్ అయినాయి, గొడవలు అనేవి ప్రారంభమైనవి. ఆరోగ్యకరంగా ఉండాల్సినటువంటి కుటుంబము అనారోగ్యాల పాలవడం ప్రారంభమైంది ఆనాటి నుంచి. అప్పటికీ స్వస్థపరచాలని చూశాడు దేవుడు. అయ్యా నీ తమ్ముడు ఎక్కడా అని అడుగుతా ఉన్నప్పుడు ఆ రోజు క్షమించమని కోరుకొని ఉంటే, ఆ ఒక్కసారి తన తప్పును తెలుసుకొని ఉంటే తిరిగి తన కుటుంబం అనేది స్వస్థపరచబడేదేమో. కానీ ఒప్పుకోలేదు, చేసినటువంటి తప్పును ఒప్పుకునే ప్రయత్నం చేయలేదు. మొట్టమొదటి గొడవ కయ్యను హేబేలు మధ్య చూస్తూ ఉన్నాం. మరొక గొడవను అదే ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక అన్న చూపినటువంటి అసూయ కారణంగా అన్నదమ్ముల మధ్య ఆ గొడవ అనేది ఏర్పడింది. రెండోది, ఇద్దరు తల్లుల మధ్య తలెత్తినటువంటి వివాదం కారణంగా నేటికి ఆరనే మంటలు 2 జాతుల మధ్య ఏం చేస్తూ ఉన్నాయి? కొనసాగుతూ ఉన్నాయి. ఎవరా ఇద్దరు తల్లులు? ఎవరు? శారా. సో ఇద్దరు తల్లుల మధ్య తలెత్తినటువంటి సమస్య. ఏ తల్లి అయితే ఒకప్పుడు అమ్మ నాకు బిడ్డలు లేరు కదా, ఇగో నాకు నా కుటుంబానికి ఒక వారసులు లేడు, దేవుడేమో ఆశీర్వదిస్తా అన్నాడు కానీ నాకు వారసులు లేడు, దయచేసి నా యొక్క భర్తను పెళ్లి చేసుకొని ఏ తల్లి అయితే కోరిందో, ఒకానొక సందర్భంలో తిరిగి తన యొక్క జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని పొందుకున్న తరువాత ఇద్దరు తల్లుల మధ్య తలెత్తినటువంటి సమస్య నేటికి 2 జాతుల మధ్య ఒక తీరని అగ్నిగుండాన్ని ఏం చేస్తూ ఉంది? రగులుస్తానే ఉంటా ఉంది. ఆదికాండం 16వ అధ్యాయము 1 నుంచి 16 వరకు మనం చూస్తా ఉన్నాం. ఇస్సాకు ఇస్మాయేలు సంతానాల మధ్య మరొక సమస్య, మరొక గొడవను మనం చూస్తూ ఉంటాం. తల్లి ప్రేమలో వచ్చినటువంటి భేదాభిప్రాయం కారణంగా ఒక తల్లి పెద్ద కొడుకునొకలాగా చిన్న కొడుకునొకలాగా మాట చెప్తే చాలామందికి నచ్చదు కదా, వాస్తవం. మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు, నేను ఇంతకుముందు పనిచేసిన చర్చిలో. నా మీద పీకల్లా కోపం ఎప్పుడు. ఎందుకంటే ఈ మాట ఎప్పుడైనా నేను చెప్తా ఉన్నప్పుడు ఇలా గుర్రం చూస్తూ ఉండేవాడు నన్ను. ఎందుకంటే వాళ్ళ అమ్మ నిజంగానే పెద్ద కొడుకులు ఒకలాగా చిన్న కొడుకులాగా చూసేదండి, నాకు తెలియదు. ఎప్పుడు నా మీద కోపంగా ఉండేవాడు. నేను వచ్చేసిన తర్వాత చెప్తాను, ఎప్పుడు అమ్మ ఎలా చూడాలి, నాన్న ఎలా చూడాలని చెప్తా ఉండేవాడు పాస్టర్ గారు. మాకు తెలీదా ఎలా చూసుకోవాలో అని అంటుంటే అప్పుడు అర్థమైంది నాకు, ఓకే ఇదే పరిస్థితి అని. ఒక తల్లి తన బిడ్డల పట్ల ఒకే రకమైనటువంటి ప్రేమను చూపించకుండా భేదాభిప్రాయాలు చూపించింది. ఒక కుమారుడి పట్ల ఒక రకమైనటువంటి ప్రేమ, మరొక కుమారుడి పట్ల ఒక రకమైనటువంటి ప్రేమ. దాని కారణంగా ఇద్దరు అన్నదమ్ములు 21 సంవత్సరాల పాటు ఏమైపోయారు? వేరైపోయారు. 21 సంవత్సరాలు పాటు దాదాపు వారి మధ్యన ఏమాత్రం కూడా ఒకరితో ఒకరికి మాటలు లేవు. ఒకరితో ఒకరికి ప్రేమ ఆప్యాయతలు అనేవి లేవు. ఒక తల్లి చూపించినటువంటి భేదాభిప్రాయము, ఆ తల్లి చూపించినటువంటి వ్యత్యాసము ఇద్దరు అన్నదమ్ముల మధ్య దూరాన్ని పెంచివేసింది. ఆదికాండం 25వ అధ్యాయం 19 నుంచి 27వ అధ్యాయం 46 వరకు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకునేటువంటి అంశము అదే, మొదటి పాఠం అదే. సో తల్లిదండ్రులైనటువంటి వారు ఎప్పుడూ కూడా బిడ్డల పట్ల వ్యత్యాసాన్ని చూపించేటువంటి వారుగా ఉండకూడదు. మనం అనుకుంటాం మనం ఏదో ఇది సామాన్యమైనటువంటి విషయమే కదా అని మనం అనుకుంటాం, కానీ ఆ వ్యత్యాసం అనేది ఆ బిడ్డల యొక్క హృదయాల్లో చాలా బలంగా నాటుకుపోయేదిగా ఉంటుంది. ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారిని అడగండి, మా పెద్దోడు అప్పుడప్పుడు ఒక డైలాగ్ వేస్తూ ఉంటాడు, మాకు ఒక మాట చెప్తూ ఉంటాడు, ఎప్పుడు నన్నే కొడతారు, ఎప్పుడు నన్నే అంటావు, ఎప్పుడు తమ్ముడికే ఇస్తావు. ఈడేం మాట అంటాడు, ఆడేం మాట అండు పెద్దోడు. ఈడేం కూర్చోమంటే కూర్చుంటాడు, టీవీ ఏదన్నా పెడితే కూర్చుంటాడు, ఏదన్నా పెడితే చక్కగా తింటాడు, కానీ ఆడ మాట అండు. ఇక్కడ మీ అందులో చాలామందికి తెలుసు, ఇక్కడ ఉన్న పిల్లలకైతే ఇంకా బాగా తెలుసు. సో వాడు మాట అని చెప్పి కొంచెం గద్దిస్తూ ఉంటే వాడికి ఆలోచన ఎలా మారిపోతా ఉందండి, ఎప్పుడు నన్నే తిడతావు, ఎప్పుడు నన్నే అంటావు. ఇక దేవుడు కూడా నా మీద ప్రేమ చూపించాడు అనుకుంటాను, ఎందుకంటే ఇద్దరిని ఒకే రోజు పుట్టించాడు,
ఒకవేళ వేరు వేరు పుట్టినరోజులు అయితే, ఒకవేళ ఆ వ్యత్యాసం ఏదో అనుకోకుండా జరిగినా కానీ, ఇగో వాడికి మంచి బట్టలు కొన్నావు, నాకు మంచి బట్టలు కొనలేదు. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఒకేలాంటి బట్టలు కొనాలి, ఒకేలాంటి చెప్పులు కొనాలి, ఒకేలాంటి షూ కొనాలి, ఒకేసారి కటింగ్ కూడా ఒకేసారి తీసుకెళ్తాను నేను. ఎందుకంటే అంత భయం నాకేమో ఒకవేళ ఆ వ్యత్యాసం వచ్చేస్తుందేమోనని. ఇవన్నీ మన యొక్క దైనందిన యాత్రలో జరుగుతూ ఉన్నప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కొన్ని సంవత్సరాల క్రితమే ఇలాంటి పరిస్థితులు ఉంటే ప్రజల మధ్య, ఆ కుటుంబాల మధ్య ఎలాంటి అనారోగ్యమైనటువంటి పరిస్థితులు, ఎలాంటి వ్యత్యాసాలు ఏర్పడతాయో అనేది దేవుడు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. సో ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి తప్పనిసరిగా ఆ భేదాభిప్రాయాలను చూపించేటువంటి వారికి అన్నడూ కూడా ఉండకూడదు. పెద్ద పిల్లలు, పెద్ద కుమారుడి మనవాళ్ళు మనవరాలంటే ఒకలాగా, చిన్న కుమారుడి మనవాళ్ళు మనవరాలంటే ఒకలాగా, కూతురు పిల్లలైతే ఒకలాగా, కొడుకు పిల్లలైతే ఒకలాగా. వద్దు, అలాంటి భేదాభిప్రాయాలు అన్నడూ కూడా మన హృదయాల్లోనికి రానివ్వకూడదు. అవి మనిషి యొక్క చిన్నప్పటి నుంచే, చిన్న వయసు నుంచే ఆ హృదయంలో ఆ వ్యక్తి పట్ల ఒక కోపాన్ని, ద్వేషాన్ని రేకెత్తిచ్చేవిగా ఉంటాయి. మా ఇంటి దగ్గర చాలా పాడులు, గేదెలు చాలా ఉండేవి మా తాతయ్య గారి వాళ్ళకి. నా ముందు మా బాబాయ్ వాళ్ళ పిల్లలు ఎవరన్నా వెళ్ళి పాలు, టీ తాగితే చక్కగా ఉండేది. నేను వెళ్ళేటప్పటికి పాలు ఒక బాటిల్లో పోస్తే అవతల నుంచి అవతల కనబడతా ఉండేది. ఎన్ని గేదెలున్నా, ఎన్నున్నా కానీ మా బాబాయ్ వాళ్ళ పిల్లలు వెళ్తే మాత్రం చక్కగా హార్లిక్స్ వేసి కల్పించేది మా నాయనమ్మ. నేను వెళ్ళేటప్పుడు, నాయన బాబుగా పాలు అయిపోయినాయి నాయన, కొన్ని ఉన్నాయి, ఆగు కొంచెం నీళ్ళు వేసేస్తాను అని చెప్పించేది. ఇంత గిన్నెడు పప్పుచారు కాసేది, కానీ స్టార్టింగ్లో ఎంత గిన్నె ఉండేది. పెద్దోడు వచ్చాడా, రెండోడు వస్తున్నాడా, చివరోడికి మాత్రం చక్కగా ఒక చిన్న గిన్నెలో పప్పుచారు తీసి, చెక్కనే పప్పుచారు తీసి పక్కన పెట్టేది. చివరికి బయటకు దోసేసింది ఎవడంటే మా చిన్నోడే. నీళ్లతో తాగినోడేమో తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు, చిక్కగా తిన్నవాడేమో బయటకు దోసాడు. కానీ బిడ్డల యొక్క మనసుల్లో, బిడ్డల యొక్క హృదయాల్లో, చిన్నపిల్లలంగా ఉంటున్నటువంటి మా హృదయాల్లో మాత్రం ఏంటి నాయనమ్మ ఇలాంటి వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉంది. అసలు ఎందుకు నేనంటే ఇష్టం లేదు, ఎందుకంటే మా నాన్న అంటే ఇష్టం లేదు, ఎందుకంటే మా బాబాయ్లు అంటే ఇష్టం లేదు అనేటువంటి ఒక భేదాభిప్రాయాలను తీసుకొచ్చేసింది చాలా సందర్భాల్లో. మా తాతను ప్రేమించినట్టుగా మా నాయనమ్మ మీద ఆ ప్రేమను చూపించలేకపోయాను నేను చాలా సంవత్సరాలు చిన్న వయసులో. కారణం ఏంటంటే అవి చూపించినటువంటి వ్యత్యాసం. సో తల్లిదండ్రులైనటువంటి వారు కావచ్చు, పెద్దలైనటువంటి వారు కావచ్చు, ఎప్పుడూ కూడా కుటుంబము ఆరోగ్యకరంగా ఉండాలి అంటే భేదాభిప్రాయాలు అనేవి ఎప్పుడూ కూడా చూపించేటువంటి వారుగా ఉండకూడదు. ప్రేమ ఇద్దరి పట్ల ఒకేలా ఉండాలి. ఎంతమంది ఉన్నప్పటికీ అంతమంది కూడా నీ బిడ్డలే కాబట్టి అందరి పట్ల కూడా ఒకే రకమైనటువంటి ప్రేమ, ఒకే రకమైనటువంటి ఆప్యాయత తప్పనిసరిగా కనపరిచేటువంటి వ్యక్తిగా ఉండాలి. యాకోబు, ఏశావుల యొక్క తల్లి యాకోబు పట్ల ఒక రకమైనటువంటి ప్రేమ, ఏశావు పట్ల ఒక రకమైనటువంటి ప్రేమ చూపించింది కాబట్టే 21 సంవత్సరాలు వారి మధ్య దూరం అనేది ఏర్పడిపోయింది. మరొక కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు యోసేపు, అతని యొక్క అన్నదమ్ములు, అతని యొక్క సహోదరుల మధ్య వచ్చినటువంటి వ్యత్యాసం కారణంగా బానిసత్వంలోనికి వెళ్ళిపోయాడు యోసేపు. అనేక సంవత్సరాల పాటు తండ్రి యొక్క ప్రేమకు ఏమైపోయాడు యోసేపు, దూరం అయిపోయాడు. అతని అన్నలు అతనిపై కోపాన్ని పెంచుకొని, కక్షను పెంచుకొని, పగను పెంచుకొని, తన తండ్రి తన యొక్క అన్నలను, తన యొక్క సహోదరుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి తల్లి యొక్క ప్రేమలో వచ్చినటువంటి వ్యత్యాసం కారణంగా ఇక్కడ యాకోబు, ఏశావుల యొక్క జీవితం విడిపోయింది. తిరిగి అదే పరిస్థితి యాకోబుకు కూడా ఎదురైంది. ఏది విత్తుతామో అదే కోస్తాం. ఏ మోసమునైతే చేసి తన యొక్క తండ్రిని మోసం చేశాడు యాకోబు, తన సహోదరులు కూడా అదే మోసం చేసి తన సహోదరుణ్ణి, తన కుమారుడైనటువంటి యోసేపుని యాకోబుకి దూరం చేసేస్తారు. ఒకప్పుడు ఏ మోసము చేత అయితే తన కుటుంబానికి దూరం అయిపోయాడు యాకోబు, ఏ మోసము చేసి అయితే తన తండ్రి దగ్గర తలెత్తుకోలేనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు, ఏ మోసము చేసైతే ఆ భేదాభిప్రాయాలకు కారణమయ్యాడో, కొన్ని సంవత్సరాల తరువాత తను చేసినటువంటి మోసము తన కుటుంబంలోనే ఎదురయ్యింది.
అన్నదమ్ములు ఎప్పుడైతే ఆ ప్రేమను చూశారో, ఎప్పుడైతే తన తండ్రి ఎక్కువగా ప్రేమించడాన్ని చూశాడో, సో వెంటనే అతన్ని కొట్టి చంపేయాలనుకున్నారు. కానీ బానిసత్వానికి అమ్మేశారు. అనేక సంవత్సరాలు అంతగా ప్రేమించినటువంటి కుమారుడు లేక యాకోబు ఎంతగా వేదన చెంది ఉంటాడో తప్పనిసరిగా. సో ప్రతి ఒక్క కుటుంబము కూడా నేటి దినాన మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఎవ్రీ కాన్ఫ్లిక్ట్ లీడ్స్ టు సపరేషన్. ప్రతి ఒక్క గొడవ దూరాన్ని పెంచేదిగా ఉంటుంది, కుటుంబంలో ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితిని పాడు చేసేదిగా ఉంటుంది. ఎవ్రీ కాన్ఫ్లిక్ట్ లీడ్స్ టు ఫైటింగ్. ప్రతి ఒక్క గొడవ కుటుంబాల మధ్య పరస్పర దాడులను చేసుకునేటువంటి మార్గాల వైపు తీసుకువెళ్ళేదిగా ఉంటుంది. ప్రతి ఒక్క సమస్య కుటుంబంలో ఉన్నటువంటి సంతోషాన్ని పోగొట్టేదిగా ఉంటుంది. అదొక ఇస్సాకు ఇస్మాయిలు కావచ్చు, ఒక కయ్యేను హేబేలు కావచ్చు, ఒక యాకోబు ఏశావులు కావచ్చు, ఒక యోసేపు తన కన్నదమ్ములు కావచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో, వారి జీవితంలో తలెత్తినటువంటి సమస్య కుటుంబాల మధ్య దూరాన్ని పెంచింది, కుటుంబాల మధ్య పగను పెంచింది, కుటుంబాల మధ్య కొట్లాటలను పెంచింది, కుటుంబాల మధ్య ఆ ప్రేమను కోల్పోయేటువంటి పరిస్థితులను కల్పించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి ఆరోగ్యవంతమైనటువంటి కుటుంబాలుగా, స్వస్థత నొందినటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి అంటే, దేవుడు మనకిచ్చినటువంటి వరము కుటుంబం నిజంగా దాన్ని వరముగానే ఉంచుకోవాలి, కానీ భారముగా మార్చుకొనకుండా మన జీవితాల్లో మన కుటుంబ వ్యవస్థను ఉంచుకోవాలి. దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి అంటే మన కుటుంబాల్లో ఉండాల్సినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చాలా త్వరగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఈ యొక్క ఆదికాండము 33వ అధ్యాయంలో మొదటి నుంచి 17వ 11వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు, మొట్టమొదటిగా కుటుంబము ఆరోగ్యకరంగా ఉండాలి అంటే, కుటుంబం మధ్య స్వస్థత అనేది ఉండాలి అంటే, కుటుంబం మధ్య నూతనమైనటువంటి ఆశీర్వాదాలు ఉండాలి అంటే, కుటుంబంలో ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే రీకాన్సిలేషన్, సయోధ్య అనేది కావాలి. ఏం కావాలి? సయోధ్య కావాలి. ఒకరితో ఒకరు పరస్పర సయోధ్యను పొందుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి వారిగా ఉండాలి తప్పనిసరిగా. అంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి జీవితాలు మన జీవితాలు. మన ముందున్నటువంటి వారు, మన ముందు మాట్లాడుతున్నటువంటి వారు, మన తల్లిదండ్రులు, మన అక్క చెల్లెళ్ళు, మన బంధువులు, మన రక్త సంబంధులు, వాళ్ళు కనపడినోడు రేపు కనబడతాలో లేదో మనకు తెలియదు. ఎంతకాలం అని సయోధ్య లేకుండా జీవించడం, ఎంతకాలం అని ఐక్యత లేకుండా జీవించడం, ఎంతకాలం అని ఒకరితో ఒకరు పరస్పర అనురాగాలు లేకుండా జీవించడం. యాకోబు ఏశావుల మధ్య అదే ఏర్పడింది. ఆ తల్లి చూపించినటువంటి వ్యత్యాసం కారణంగా మొత్తానికి మోసం చేశాడు. తండ్రి నుంచి ఆశీర్వాదాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడు. బానే ఏశావుకి ఎక్కడదా ఉండుంటుంది యాకోబు మీద కోపం? మన భాషలో పేకల దాకా కోపం ఉండుంటుంది ఏశావుకి యాకోబు మీద. అందుకే ఏశావు కూడా ఏం చేస్తా ఉన్నాడు, యాకోబు వస్తా ఉన్నాడని తెలియగానే 400 మంది మనుష్యులను వేసుకొని యాకోబు మీదకు పోరాటానికి వస్తా ఉన్నాడు ఏశావు. ఎందుకంటే చేసింది మామూలు మోసం కాదు. ఒక సహోదరుడిగా ఆ సహోదరుడికి చేయాల్సినటువంటి మోసం కాదు. అంత మోసము చేసినటువంటి వ్యక్తి ఎదురుగుండా వస్తూ ఉంటే ఇతని యొక్క హృదయం ఎంతగా మండిపోతూ ఉండుండదో ఆ సమయంలో. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 400 మందిని వెనకాల పెట్టుకొని వస్తూ ఉన్నాడు అంటే తప్పనిసరిగా దేని కొరకు వస్తూ ఉన్నాడు అంటే యాకోబుని చంపడానికే వస్తూ ఉన్నాడు ఏశావు. ఇవాళ వాడు అంతేంటో చూద్దామని వస్తూ ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోని వాడిని బతకనివ్వకూడదని వస్తూ ఉన్నాడు యాకోబుని ఏశావు అంత ధైర్యంగా. కానీ సయోధ్యను కోరుకుంటూ ముందుకు వెళ్ళాడు యాకోబు. తన యొక్క జీవితంలో తను చేసిన తప్పును తెలుసుకొని ఉంటాడు తప్పనిసరిగా. అయ్యో, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది కదా నా సహోదరుడికి నేను దూరం అయిపోయి. నా సహోదరుడు ఎలా ఉన్నాడో, నా గ్రామం ఎలా ఉందో, వారి బిడ్డలు ఎలా ఉన్నారు, అలా కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో, సర్లే ఇకనైనా నేను సయోధ్య పొందుదాం, ఇకనైనా అతనితో కలిసి నడుద్దాం, ఇకనైనా అతనితో ఒక నూతనమైనటువంటి బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం, తిరిగి మా సహోదరుల బంధాన్ని ఐక్యం చేసుకుందామని సయోధ్య కొరకు ముందుకు పరిగెట్టినటువంటి వ్యక్తిగా ఈ యొక్క యాకోబు యొక్క జీవితం మనకు కనబడతా ఉన్నది. 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం.
ఇక్కడ చాలా చక్కని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. 400 మనుషులు వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకు 2 దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు ఏం చేస్తా ఉన్నాడు? సయోధ్య కావాలనుకునేవాడు ముందు ఎదుటివాడి మీద పోరాటాన్ని చేసేటువంటి వాడినో, ఎదుటివాడి మీద గొడవ చేసేటువంటి వాడినో, అరే ముందు మీరు వెళ్ళండి రా సంగతి చూడండి నేను వెనకాల ఉంటాను అనేటువంటిది సయోధ్య కాదు. సయోధ్య కావాలి అని అనుకున్నాడు కాబట్టి యాకోబు తనకున్నటువంటి జనాంగాన్ని అంతటిని కూడా వెనక్కి పంపించి, యాకోబు చేస్తున్నటువంటి పని ఏంటి అంటే తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు సాగిల పడుతూ తను చేసినటువంటి తప్పును బట్టి తన యొక్క సహోదరుడి దగ్గర ఏం చేస్తా ఉన్నాడు? క్షమాపణ అడుగుతూ ఉన్నాడు. అది సయోధ్య అంటే. అప్పటికీ మారకపోతే ఇంక వాడికన్నా దుర్మార్గుడు లేడు. అయినా ఏమో ఒకవేళ నా సహోదరుడికి ఎంత కోపం ఉంది కదా నా మీద, ఒకవేళ నా బిడ్డల ముందు పెడితే, నా కుటుంబాన్ని ముందు పెడితే, ఒకవేళ ఏదైనా ఆపద కలుగుద్దేమో, నేనే ముందు వెళ్ళాలి, నేనే ముందు నా క్షమాపణ అడగాలి, నేనే నా యొక్క అన్న దగ్గర ఆ సయోధ్యను నేను కుదుర్చుకోవాలి, నా కుటుంబంతో ఐక్యపరచాలి అని సయోధ్య కొరకు వెంటాడినటువంటి వ్యక్తిగా ఈ యొక్క యాకోబు యొక్క జీవితం మనకు కనబడతా ఉన్నది. 7 సార్లు సాగిలు పడతా ఉన్నాడు. ఎప్పుడైతే సాగిలు పడుతూ ముందుకు వెళ్ళాడు, ఎప్పుడైతే సాగిలు పడుతూ తను సయోధ్యను కోరుకుంటా ఉన్నానే తప్ప యుద్ధాన్ని కాదు, నీతో గొడవను కాదయ్యా నేను కోరుకునేది, నీతో కలిసి ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను, తిరిగి మనం ఐక్యపరచబడాలి అని నేను కోరుకుంటా ఉన్నాను. అదిగో అందుకే వెనకాల ఉన్నటువంటి వారందరినీ కూడా వెనక్కి పంపించి నేనే ముందు నీ దగ్గరకు వస్తా ఉన్నానని ఎప్పుడైతే యాకోబు తన యొక్క క్రియ ద్వారా తన అన్నకు తెలిసేలా చేశాడో, వెంటనే ఏశావు చేస్తున్నటువంటి పని, అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. సో పశ్చాత్తాపం అనేది వారిద్దరి మధ్య ఏర్పడింది ఆ సయోధ్య కారణంగా. సో నిడిదినాన్న మన కుటుంబాలు ఆరోగ్యకరంగా ఉండాలి అంటే సమస్యలు లేనటువంటి కుటుంబం అంటూ ఏది ఉండదు, శోధనలు లేనటువంటి కుటుంబం అంటూ ఏది ఉండదు. పైకి మనం గంభీరంగా కనబడతా ఉన్నా, పైకి చాలా గొప్పగా కనబడతా ఉన్నా, పైకి నవ్వుతా కనబడతా ఉన్నా, పైకి ధైర్యంగా కనబడతా ఉన్నా, లోపల తప్పనిసరిగా మన కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు, మన కుటుంబాల్లో ఎదురయ్యేటువంటి పరిస్థితులు, మన కుటుంబాల్లో ఎదురయ్యేటువంటి శోధనలు లేవు అని చెప్పడానికి ఎవరికీ కూడా ఆస్కారం లేదు. ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక రీతిగా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఎందుకంటే సాతాను ఎప్పుడూ కూడా ఏదో ఒక శోధన కల్పించాలని చూస్తుంది. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ కాబట్టి దాన్ని నిర్వీర్యం చేయాలని నిరంతరం కూడా సాతాను ఏం చేస్తూ ఉంటుందంటే ప్రయత్నం చేసేదిగా ఉంటుంది. ఆ కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడానికి సయోధ్యను చేసుకునేటువంటి వారుగా ఉండాలి. అంత మోసం చేసినటువంటి యాకోబుని ఏశావు క్షమించినప్పుడు 21 సంవత్సరాలు మేము మాట్లాడుకోలేదు కదా, మళ్ళీ మాట్లాడటం వల్ల వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి, నువ్వు నా ముఖం చూపించుకో వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పకుండా సయోధ్యను కోరుకొని తన కుటుంబాన్ని కట్టుకోవడానికి ముందుకు వెళ్ళినటువంటి యాకోబు ఏశావులు నేటి దినాన్న మన కుటుంబాలకు ఒక మాదిరికరంగా కనబడుతూ ఉన్నారు. రీకౌన్సిలేషన్, సయోధ్య కొరకు ప్రయత్నం చేసేటువంటి వారిగా ఉండాలి నిరంతరం కూడా. పెద్దవారు చిన్నవారి దగ్గరికైనా, చిన్నవారు పెద్దవారి దగ్గరికైనా, తల్లిదండ్రులు బిడ్డల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా, బిడ్డలు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చినా, నేనే ఎందుకు వెళ్ళాలి, నేనే ఎందుకు తగ్గాలి, నేనే ఎందుకు ఇలా ఉండాలి, నేనే ఎందుకు ఇలా ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆలోచన పక్కన పెట్టి నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో ఆ కుటుంబం అనేది ఆరోగ్యవంతమైన కుటుంబంగా ఉండగలుగుతుంది. మొదటిది సయోధ్య కావాలి మన యొక్క కుటుంబాల్లో. రెండవ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు నేటి దినాన్న సమాజంలో మనం చూడలేకపోతున్నటువంటి ఒక గొప్ప లక్షణం ఈ యొక్క లక్షణం. ఏంటి ఆ లక్షణం అంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటుంది, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై. సో కుటుంబాల మధ్య సమస్యలకు కారణం ఏంటి అంటే రెండవది గౌరవం అనేది లేదు. నేటి దినాన్న రెస్పెక్ట్ అనేది లేదు పెద్దల పట్ల. తల్లిదండ్రులు గౌరవించేటువంటి విధానాలు నేటి దినాన్న సమాజంలో చూడలేకపోతా ఉన్నాం. పెద్దల పట్ల సరైనటువంటి
ఆ గౌరవాన్ని ఇచ్చేటువంటి విధానాలు నేను దినాన్న చూడలేకపోతా ఉన్నాను. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తల్లిదండ్రులను సన్మానించేవాడు దీర్ఘాయువును కలిగేటువంటి వాడుగా ఉంటాడు. సన్మానించడం అంటే బర్త్డేలకి, పెళ్లి రోజులకి ఐ లవ్ మై ఫాదర్, ఐ లవ్ మై మదర్, ఐ ఆమ్ నథింగ్ వితౌట్ యూ అని పోస్టులు పెడతా ఉంటారు. కానీ మిగతా 364 రోజులు వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన మాట తప్ప అన్నీ చేస్తూ ఉంటారు. 363 రోజులు, ఒకరోజు పెళ్లి రోజు, ఒకరోజు బర్త్డే తీసేస్తే 363 రోజులు. నేటి దినాన అలాగే ఉంది సమాజం. ఆ ఒక్కరోజు చూపించేటువంటి ప్రేమ కాదు, ఒక్కరోజు చూపించేటువంటి గౌరవం కాదు, ప్రతిరోజు నీ తల్లిదండ్రులను నువ్వు నిరంతరం కూడా గౌరవించేటువంటి వ్యక్తిగా ఉండాలి. తల్లిదండ్రులను గౌరవం లేకుండా మాట్లాడేటువంటి వారిగా ఉండిపోతూ ఉన్నారు దినాన సమాజంలో. గౌరవ మర్యాదలను కోల్పోయేటువంటి పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు సమాజంలో నేటి దినాన. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది మత్తయి సువార్త 15వ అధ్యాయంలో. మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 15వ అధ్యాయం, తల్లిదండ్రులను గణపరచుననియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. పాత నిబంధన కాలాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు తన తల్లినైనను తండ్రినైనను ఎవడైనా దూషిస్తే గనక వాడిని చెట్టు కట్టి రాళ్ళతో కొట్టి చంపేయాలని ఉంటుంది. చదివారు ఎప్పుడైనా లేవీకాండంలో అనుకుంటా, లేవీకాండంలో ఉంటుంది. ఎవడైనా తల్లిని కానీ తండ్రి కానీ దూషిస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తే చెట్టుకు కట్టి రాళ్ళతో కొట్టి చంపేయచ్చు. అది ధర్మశాస్త్రంలో అప్పుడు ఉన్నటువంటి ఇది. తల్లిదండ్రులను గౌరవిస్తే మనకే ఆశీర్వాదం, తల్లిదండ్రులను ప్రేమిస్తే మనకే దీవెన. ఉన్నప్పుడు తెలియదు వారి యొక్క విలువ, ఉన్నప్పుడు వారి యొక్క ప్రేమ మనకు తెలియదు. ఉన్నంతసేపునేమో వారిని గౌరవించాం, ఉన్నంతసేపు వాళ్ళని ప్రేమించాం, ఉన్నంతసేపు వారి పట్ల సరైనటువంటి సహకారాన్ని అందించేటువంటి వారిగా ఉన్నాం. చాలామంది తల్లిదండ్రులను అవమానపరచడానికి నిరంతరం కూడా ప్రయత్నం చేసేటువంటి వారుగా ఉంటారు. 10 మంది ముందు తన తండ్రి గురించి, తల్లి గురించి ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు. నీకేం తెలుసు, వెళ్ళు నువ్వు మాట్లాడుకో, నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు, నీకేం బుద్ధి ఉందని, జ్ఞానం ఉందని మాట్లాడుతూ ఉన్నావు, నేను చదువుకున్నావా, నీకేమైనా తెలుసా అని అంటూ ఉంటారు చాలామంది. కానీ శాపం అది. తల్లిదండ్రులను అవమానపరచకుండా ఎప్పుడు కూడా. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయంలో 16వ వచనంలో ఆ మాటలు మనం చదువుతూ ఉంటాం. తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడవును. తమ తల్లిదండ్రులను ఒకవేళ అవమానపరిచిన, నిర్లక్ష్యము చేసిన, పట్టించుకోకపోయినా తప్పనిసరిగా దేవుని యొక్క కోపానికి లోనయ్యేటువంటి వారుగా ఉంటుంది. సో కుటుంబ వ్యవస్థ అనేది నేటి దినాన్న ఆరోగ్యకరంగా ఉండకపోవడానికి గల కారణం ఏంటి అంటే, చాలామంది కుటుంబాల్లో బిడ్డలైనటువంటి వారు వారి తల్లిదండ్రుల యొక్క మాటను వినలేకపోతూ ఉన్నారు. నువ్వు చేస్తుంది తప్పు అని నీకు తెలిసినప్పటికీ కూడా, నువ్వు నడుస్తున్నటువంటి మార్గము సరైనది కాదు అని తెలుస్తూ ఉన్నప్పటికీ కూడా గద్దిస్తున్నటువంటి తల్లిదండ్రుల మీద తిరగబడతా ఉన్నామే తప్ప, నేను చేస్తుంది తప్పు కదా, నేను సరి చేసుకోవాలి కదా అనే ఆలోచన నేటి దినాన్న సమాజంలో లేదు. అదేదో గొప్ప అనుకుంటా ఉన్నాం చాలామంది. అమ్మను తిట్టడం, నాన్నను తిట్టడం, వారి మీద ఎగరడం చాలా గొప్పగా ఫీల్ అవుతా ఉన్నారు. కానీ రేపటి దినాన్న నువ్వు ఏదైతే విత్తుతావో నీ బిడ్డల ద్వారా తప్పనిసరి ఒక దినాన్ని కోస్తావు. ఆ రోజు తెలుస్తుంది నీ తల్లి తండ్రి పట్ల బాధ. సో కుటుంబాలు ఆరోగ్యకరంగా ఉండాలి అంటే మనకు ఉండాల్సినటువంటి 2వ లక్షణం, తల్లిదండ్రులను పెద్దలను గౌరవించేటువంటి వారుగా ఉండాలి తప్పనిసరిగా మన యొక్క జీవితాలు. పెద్దల మాటలకు విలువనిచ్చేటువంటి వారుగా ఉండాలి. తల్లిదండ్రులు కనబడేటువంటి తల్లిదండ్రులనే మనం గౌరవించలేకపోతే, కనబడేటువంటి పెద్దలకే మనం ఆ గౌరవాన్ని ఇవ్వలేకపోతే, కనబడనటువంటి దేవునికి మనం ఏం గౌరవాన్ని ఇచ్చేటువంటి వారుగా ఉంటాం. కనబడేటువంటి తల్లిదండ్రులకే మనం విధేయత చూపించలేకపోతే, కనబడనటువంటి దేవునికి ఎలాంటి విధేయతను మనం చూపించేటువంటి వారుగా ఉంటాం. కళ్ళ ముందు కనబడే తల్లిదండ్రులకే మనం భయపడకపోతే, ఎప్పుడో 2వ రాకుల్లో వస్తాడు కదా అని చెప్పుకునేటువంటి దేవునికి ఎక్కడ భయం ఉంటుంది మన జీవితాల్లో. సో గౌరవించాలి తప్పనిసరిగా పెద్దవారిని, వారి పట్ల విధేయతను చూపించేటువంటి వారిగా ఉండాలి. తప్పనిసరిగా వారిని ప్రేమించేటువంటి వారుగా, నిర్లక్ష్యము చేయకుండా వారిని ప్రేమించేటువంటి వారుగా ప్రతి ఒక్క కుటుంబము కూడా ఉండాలి. సో అన్నింటికన్నా ప్రాముఖ్యమైనది 3వది,
మనం ఎంత సయోధ్యపడాలనుకున్నా, ఎంత గౌరవించి చేర్చుకోవాలనుకున్నా, మనలో ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం, మూడవ లక్షణం ఏంటి అంటే క్షమాపణ అనేటువంటి లక్షణం. ఏముండాలి? క్షమాపణ అనేది ఉండాలి మన జీవితాల్లో. లోకాసు వార్త 15వ అధ్యాయంలో, లోకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి 24వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆ మనుష్యునికి 2 కుమారులు ఉండేవి. వారిలో ఒక చిన్నవాడు ఆస్తిలో తనకు వచ్చినటువంటి ఆదాయాన్ని అంతటినీ కూడా తీసుకొని ఏం చేశాడంట? వెళ్ళిపోయాడు. ఆస్తి అంతటినీ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు కుమారుడు. అక్కడితో వదిలేసుకోవాలి కుమారుని. కానీ ఆ కుమారుడు తన తప్పు తెలుసుకొని తిరిగి వస్తా ఉన్నప్పుడు ఆ కుమారుని ఏం చేస్తా ఉన్నాడంట? తండ్రి ప్రేమతో చేర్చుకుంటా ఉన్నాడు. అయ్యా, నేను చేసింది తప్పు. అయ్యా, నేను నీతో సయోధ్యపడాలనుకుంటా ఉన్నాను. ఒకప్పుడు నిన్ను నేను గౌరవించలేకపోయాను. ఒకప్పుడు నీతో కలిసి నేను నడవలేకపోయాను. నువ్వు తప్పురా, నువ్వు ఆ ఆస్తిని తీసుకొని వెళ్ళిపోతే నీ జీవితం నాశనం అయిపోద్దని తెలిసినప్పటికీ నేను దాన్ని సరిగా ఆలోచించలేకపోయినయ్యా. నేను నా తప్పును తెలుసుకున్నాను. నేను తిరిగి నీతో ప్రయాణం చేయాలనుకుంటా ఉన్నాను, నన్ను క్షమించు అని తన తండ్రి దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు తన తండ్రి ఏం చేస్తూ ఉన్నాడంట? క్షమిస్తూ ఉన్నాడు తన యొక్క కుమారుణ్ణి. తిరిగి కలుసుకుంటా ఉన్నారు ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా. తండ్రి ఆ కుమారుడు ఇద్దరు కూడా కలుసుకుంటా ఉన్నారు. నా కుమారుడు తప్పిపోయి దొరికెను, చనిపోయి తిరిగి బ్రతికెను అని తన జీవితంలో తన జీవితాన్ని ఏం చేసుకుంటా ఉన్నాడు? తన తండ్రి దగ్గరకు తీసుకువెళ్తూ ఉన్నాడు. ఈరోజు మన కుటుంబాల్లో కూడా క్షమాపణ అనేటువంటి ఆ లక్షణం ఉండాలి. మన కుటుంబాలు ఆరోగ్యకరంగా ఉండాలంటే సయోధ్య కోరుకుంటా ఉన్నావు, బాగానే ఉంది, కానీ క్షమించలేకపోతా ఉన్నావు. అమ్మో, నా తండ్రి అంటే నాకు చాలా గౌరవం అండి, నా తల్లి అంటే నాకు చాలా గౌరవం అండి అని చెప్పుకుంటా ఉన్నాం, కానీ క్షమించలేకపోతా ఉన్నాం. మన యొక్క జీవితాల్లో క్షమాపణ కలిగినటువంటి హృదయాలు మన హృదయాలుగా ఉండాలి తప్పనిసరిగా. క్షమించేటువంటి హృదయాలుగా ఉండాలి తప్పనిసరిగా మన యొక్క జీవితాల్లో. మనం క్షమిస్తేనే మన కుటుంబాలు తిరిగి పునరుద్ధరించబడేవిగా ఉండగలుగుతాయి. తప్పు చేయని వాడంటూ ఎవడూ లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. లోకంలో పాపం చేయని వాడంటే ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో తప్పు చేసేటువంటి వారే. కానీ వారికి ఒక అవకాశం ఇచ్చినప్పుడు మనం క్షమించేవారిగా మనం ఉండగలిగితే, వారిని తిరిగి చేర్చుకునేవారిగా మనం ఉండగలిగితే, ఆ క్షమాపణ హృదయాన్ని మనం చూపించగలిగితే దేవుడు తప్పనిసరిగా మన కుటుంబాన్ని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. యోబు ఆ కురుపులతోనూ వాటితో ఉన్నప్పుడు యోబు యొక్క భార్య ఏమని ఎడుతుంది? చచ్చిపో అని ఎడుతుంది. అంతా తగ్గిపోయిన తర్వాత యోబు ఏం చేయాలి? మామూలుగా బయటికి గెంటేసి వేరే ఆవిడని పెళ్లి చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ అంతేనా? తన యొక్క స్నేహితులు వస్తారు తన దగ్గరికి, వచ్చి నువ్వేదో పాపం చేసి ఉంటావు, ఏదో దోషం చేసి ఉంటావు అని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే యోబు మళ్ళీ అలాంటి స్నేహితుల దగ్గరికి కూడా రానివ్వకూడదు. కానీ తను కోల్పోయినదంతా కూడా తిరిగి రెండంతలుగా పొందుకున్న తర్వాత తన స్నేహితులను క్షమించాడు, తన స్నేహితుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు, తన భార్యను చేర్చుకున్నాడు, తన కుటుంబాన్ని తిరిగి కట్టుకొని తన కుటుంబంతో కలిసి ఏం చేస్తూ ఉన్నాడు? సంతోషిస్తూ ఉన్నాడు. అది ఆరోగ్యకరమైనటువంటి కుటుంబం అంటే. క్షమించేటువంటి గుణం కావాలి మన హృదయాల్లో తప్పనిసరిగా. అంత తప్పు చేసినప్పటికీ, అంతగా తనను హింసించినప్పటికీ, బానిసత్వంలోని కమ్మివేసినప్పటికీ యోసేపు క్షమించాడు కాబట్టే తన అన్నలను, తన కుటుంబాన్ని తిరిగి కలుసుకోగలిగాడు. అంతగా మోసం చేసినప్పటికీ యాకోబుని ఏశావు క్షమించాడు కాబట్టే తిరిగి తన కుటుంబాన్ని సంతోషంగా ముందుకి తీసుకువెళ్ళగలిగాడు. మరి ఈరోజు మన కుటుంబాలు కూడా అలాంటి క్షమాపణ కలిగినటువంటి కుటుంబాలుగా, ఒకరి పట్ల ఒకరు గౌరవాన్ని చూపించేటువంటి కుటుంబాలుగా, సయోధ్యను కుదుర్చుకోవడానికి నిరంతరం కూడా ప్రయత్నించేటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉంటే దేవుడు మన కుటుంబాలను కూడా ఆరోగ్యవంతమైనటువంటి కుటుంబాలుగా ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి మనందరి కుటుంబాల్లో మన కుటుంబాలు సంతోషంగా ఉంటే అపవాది అన్నడో కూడా చూడు. ఎందుకంటే దేవుని చేత ఏర్పాటు చేయబడింది నీ కుటుంబం సంతోషంగా ఉంటే దేవుడు మహింపరచబడతాడు. నీ కుటుంబం దుఃఖంలో ఉంటే, నీ కుటుంబం వేదనలో ఉంటే, అనైక్యతలో ఉంటే, సమాధానం లేని స్థితిలో ఉంటే అపవాది ఆనందించేటువంటి వాడుగా ఉంటాడు. దేవుణ్ణి సంతోషపెట్టే కుటుంబాలుగా, ఆరోగ్యవంతమైనటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి అంటే సయోధ్య కొరకు నిరంతరం ప్రయత్నం చేసేటువంటి వారుగా ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకునేటువంటి వారుగా ఉండాలి. ఒకరినొకరు క్షమించుకునేటువంటి వారుగా ఉండాలి. పాతవి గతించెను, సమస్తమును క్రొత్తమైన ఒక నూతనమైనటువంటి ఆలోచనలతో మన కుటుంబాలను కట్టుకుంటూ మనం ఎప్పుడైతే ముందుకు వెళ్ళగలుగుతామో
మనలో ఉన్నటువంటి ఆలోచనలు, మనలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు, మన హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాటిని కూడా తీసివేసుకొని, దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి ఒక్క లక్షణములు తీసుకువేసుకొని, ఐక్యతతో, సమాధానంతో, సంతోషంతో ఈ లోకంలో ముందుకు వెళ్ళడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నించేటువంటి వారుగా ఉంటామో, దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. ఆ రీతిగా మన కుటుంబాలు ఆరోగ్యకరంగా, ఆనందంగా, సంతోషంగా మరి ఉండడానికి దేవుడు కృపను దయచేయాలని, మరి ఈ కుటుంబ ఆదివారంలో పాలు పంపులు పొందినటువంటి మీ అందరూ మరి దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపబడి మరొక సంవత్సరంలో ఆ కుటుంబ ఆదివారంలో మరి మేము కలిసి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఒకప్పుడు నా యొక్క హృదయంలో భేదాభిప్రాయం ఉంది, ఒకప్పుడు నా యొక్క హృదయంలో చిన్న చిన్న వ్యత్యాసాలు ఉన్నాయి, ఒకప్పుడు నేను మాట్లాడలేదు, ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను, ఒకప్పుడు నేను అలా ఉన్నాను. కానీ తిరిగి నా జీవితాన్ని ఒక నూతనమైనటువంటి రీతిలో మార్చుకోవడానికి దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడు అని మరి ఒక నూతన సంవత్సరంలో సంతోషముతో దేవుడిని స్తుతించేటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి కూడా దేవుడు దయచేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ఈ కుటుంబ ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఆశీర్వదించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మౌనతర శ్రేష్టమైన మనకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క మాటల చేత మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి వందనాలు. ఆ కుటుంబము నీవిచ్చినటువంటి గొప్ప వరం నేను పరిశుద్ధమైనది, ఘనమైనది మా కుటుంబం. ఆ కుటుంబాలు ఆరోగ్యకరంగా ఉండాలి, స్వస్థత స్థలాలుగా మా కుటుంబాలు ఉండాలి. ఎటువంటి అనారోగ్యాలు, నేను ఎటువంటి బాధలు, విభేదములు, శోధనలు, సమస్యలు, నేను ఆటంకములు లేనటువంటి నేను కుటుంబముగా మా కుటుంబం ఉండాలి. ఆ రీతిగా మేము జీవించడానికి ఆ సయోధ్యను కలిగి జీవించేటువంటి వారుగా, ఒకరినొకరు గౌరవించుకునేటువంటి వారుగా, ఆ క్షమాపణ హృదయాన్ని కలిగినటువంటి వారుగా మేము జీవిస్తూ ఈ లోక యాత్రలో ముందుకు కొనసాగేటువంటి భాగ్యమును అందరికీ కూడా మీరు అనుగ్రహించమని, ఆశీర్వదించమని, చేరవలసిన బిడ్డలందరినీ కూడా దీవించి అయ్యా ఈరోజు ఒకవేళ కుటుంబాలతో కలిసి రాలేనటువంటి వారు ఎవరైనా ఉండి ఉంటే మరుసటి సంవత్సరమైన కుటుంబాలతో కలిసి నీ సన్నిధిలో నేను స్తుతించేటువంటి భాగ్యాన్ని, భార్య, భర్త, బిడ్డలు, మనవళ్ళు, మనవరాలు అందరూ కలిసి నీ సన్నిధిలో నేను మహిమపరిచేటువంటి భాగ్యాన్ని అందరికీ కూడా దయచేయమని, దీవించమని, ఆశీర్వదించమని, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి, వారిని కూడా బలపరిచండి, ఆశీర్వదించండి. ఈ కుటుంబాల మధ్య ఇదే సఖ్యతను, సమాధానమును, ఆనందాన్ని, సంతోషాన్ని మరి జీవితకాలం అంతయు కూడా కొనసాగించుకునేటువంటి భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.